దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు దైవ సన్నిధికి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. అందరూ బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. చాలా భయంకరంగా వైరల్ ఫీవర్స్ వస్తున్న అందరికీ, ఇంట్లో ఒకరికి వస్తే అందరికి వచ్చేస్తుంది. చాలా మరి ఫాస్ట్గా వస్తున్నాయి జ్వరాలు, చాలామంది బాధపడుతున్నారు. దయచేసి వేసవికాలం కొంచెం వేసవికాలం అనగానే ఎక్కువ ఫ్రిడ్జ్లో వాటర్ తాగడానికి ఇష్టపడతారు, అదే మనల్ని పడేస్తుంది. వేసవికాలం ఎక్కువ వేడి వాటర్ తాగాలి, కానీ తాగలేం కదా. వేడి నీళ్ళు తాగమంటే తాగుతారు ఎవరైనా? ఫ్రిడ్జ్లో బాటిల్ ఇస్తే మాత్రం ఎత్తుపట్టుకు తాగేస్తారు. అదే మనల్ని జ్వరానికి బలహీనతకి గురి చేస్తుంది. దయచేసి అన్నిటిలో కల్లా ప్రాముఖ్యమైన వాటర్ ఎంత తేడా వస్తే వెంటనే మనం ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అందరూ. అనారోగ్యాలు పాలు కావద్దు, ఆరోగ్యం కాపాడుకోండి. ఈ ఉదయకాలపు వేళ దైవ సన్నిధిలో మరొకసారి మనందరం కలిసి ఆ ప్రభును స్తుతించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి స్తుతి ఘనత మహిమ ప్రభావములో ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా. కూడి వచ్చినటువంటి మనందరం కూడా కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ఈ 94వ కీర్తన మనం చదువుకున్నాం. మన దేవుడికి ఉన్న మంచి అనుభవాలు, లక్షణాలు ఏంటో ఒక 4 మాటలు ఈ కీర్తనలో నుంచి నేను మీకు చెప్పి నేను త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక పక్కన ఎండ గాల్పు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా త్వరగా ముగిందాం. గడిచిన వారంలో అయితే దేవుడు వస్త్రములలో ఏముందనుకున్నాం? ఏముందండి? ప్రభావం. ఆ ప్రభావం ఉన్నదాని సంగతి ఎప్పుడో ఆ యేసు ప్రభు ఇంకా రాకమునుపే 400 సంవత్సరాల క్రితమే కీర్తనకారుడు ప్రవచించిన ప్రవచనాన్ని మనం చదువుకున్నాం. యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మరి అది నెరవేరింది. ఆయన ప్రభావం ఎలా ధరించుకున్నాడు అనుకున్నాం? వస్త్రంగా ధరించుకున్నాడు. ఎందుకంటే నాలో నుంచి ప్రభావము బయటికి వెళ్ళిందనేదాకా కూడా ఎవరికి ఆ విషయం తెలియదు. ఆ విషయం మరి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ దగ్గర అది ప్రత్యక్షపరచబడ్డది. ఆమె ముట్టుకోగానే ఆమెకు స్వస్థత కలిగిందనే విషయాలు గత వారంలో మనం నేర్చుకున్నాం. ఈ కీర్తన భాగంలో నేను 4 మాటలు నేను మీకు చెప్తాను. మనం ఎవరినైతే దేవుడని ఆరాధిస్తున్నామో ఆయన ఏమై ఉన్నాడో, మొట్టమొదటిది ఆయన భూలోకానికి న్యాయాధిపతి. ఎవరండి? భూలోకానికి ఎవరంటే ఆయన న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే న్యాయము తీర్చువాడు. ప్రతీకారము చేయిదేవా ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. ఎవరంట ఆయన? భూలోక న్యాయాధిపతి, న్యాయము తీర్చువాడు. ఆయన దగ్గర అన్యాయానికి ఏమీ లేదా తెలుసా? చోటు లేదు. ఆయన న్యాయము తీర్చు దేవుడట. ఏ న్యాయము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ న్యాయం నీకు కావాలనుకుంటున్నావో అది ఎవరు తీర్చగలడో తెలుసా? దేవుడు తీర్చగలడు, దేవుడు చేయగలడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఎవరు అనంటే న్యాయాధిపతి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మరొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఎవరంట? అన్యాయస్తుడైన అంటే ఈ న్యాయాధిపతులు అంత అన్యాయమే తప్ప న్యాయం ఉండదు, అది మనుషుడు. కానీ ఇక్కడ ఎవరు అంటే ఈయన న్యాయాధిపతి. ఈయనలో అన్యాయానికి ఏమి లేదంటే చోటు లేనే లేదు. మొట్టమొదటిది
ఆయన న్యాయాధిపతి. ఏం తీర్చువాడు? న్యాయము తీర్చువాడు. తప్పకుండా ఈరోజు అన్యాయం పాలైనా, అవమాన పాలైనా, నిందల పాలైనా దేవుడు అనేవాడు ఉన్నాడు. తప్పక ఏం జరుగుద్ది? న్యాయమే జరుగుద్ది. ఇయ్యాల కాపోనా రేపైనా. ఆ నిరీక్షణ మనం కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరు అనంటే ఆయన న్యాయాధిపతి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 58వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుదాం. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలిగిననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు ఎక్కడున్నాడని? నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు. హలో, చూడండి, అలా పెట్టేసి ఉంచే, కదపకో బాక్సా. ఈ చదివినటువంటి వచనాన్ని మనం గమనిస్తే, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. ఏం తీర్చేవాడు? నిశ్చయముగా నీతిమంతులకు ఏం కలుగుద్దట? ఫలము కలుగుద్ది. ఇవాళ కష్టం అవ్వచ్చు, ఇరుకవచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, అవమాన పాలవచ్చు, కానీ మన నీతి ఒక రోజుని ఫలభరితంగా మార్చబడబోతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 7వ కీర్తన 6వ వచనం. 7వ కీర్తన 6వ వచనం. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహమును అణచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకే మేల్కొనుము. నాకు న్యాయ విధిని ఏం చేస్తున్నావు? నియమించి ఉన్నావు కదా. న్యాయ విధి అనేది దేవుడు నియమించింది కనుక నీవు వచ్చి ఆ న్యాయము తీర్చు అని భక్తుడు దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు. 9వ కీర్తన 8వ వచనం. లోకమునకు తీర్పు తీర్చును, ప్రజలకు ఏం తీర్చును? న్యాయము తీర్చును. యెహోవా ప్రజలకు, లోకానికి ఏం తీర్చేవాడుగా ఉన్నాడు తెలుసా? తీర్పు తీర్చువాడుగా ఉన్నాడు. తీర్పు తీర్చువాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పబడేటువంటి మాట ఏంటంటే, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు ఏం తీర్చాడు తెలుసా? న్యాయము తీర్చును. 67వ కీర్తన 3వ వచనం. 67వ కీర్తన 3వ వచనం. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, న్యాయమును బట్టి జనములకు నా తీర్పు తీర్చుదువు. భూమి మీదున్న జనములను మింగేకు ఏ లేదవో. చూడండి, ఆయన ప్రజలకు ఏం తీర్చువాడుగా ఉన్నాడంటే న్యాయము తీర్చువాడుగా ఉన్నాడు. 75వ కీర్తన 7వ వచనం. నేను జస్ట్ అవుట్లైన్స్ మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, సంబరముతో నిండి ఉన్నది. అది దానిలో అనేది ఏం చేస్తున్నాడు? పోయిచున్నాడు.
భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మింగివేయవలను. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఒకడు తగ్గాలన్నా, ఒకడు హెచ్చించబడాలన్నా ఎవరి చిత్తం? దేవుని చిత్తం. ఆయన చేతిలో ఏముందంట? ఒక పాత్ర ఉందంట. ఆయన తీర్పు తీర్చు దేవుడు, న్యాయాధిపతి. ఆదికాండం 18:25. ఆదికాండం 18:25. నీకు దూరమగునుగాక. చూడండి, ఇక్కడ సర్వలోకమునకు ఏం తీర్చువాడు? న్యాయము తీర్చువాడు, తీర్పు తీర్చువాడు. న్యాయం చేయడా? దేవునికి స్తోత్రం. చాలమ్మ. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, సొదొమ గొమొర్ర పట్టణాన్ని దేవుడు కాల్చివేయడానికి నిశ్చయించుకున్నాడు. ఈ వార్త విషయం అబ్రహాముకు తెలిసింది. సర్వలోకమునకు న్యాయము తీర్చువాడు కానకుంటాడా? అక్కడ దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా అని దేవుణ్ణి ప్రశ్నించటం మొదలుపెట్టాడు. ఎందుకు? అప్పుడు వెంటనే దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? అబ్రహాము, నువ్వు చెప్పినట్లుగా ఆ ప్రాంతంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని తప్పకుండా నేను కాపాడుతాను. 40 ఉంటే 40 ఉన్నా కాపాడుతాను. 30 ఉంటే 30 ఉన్నా కాపాడుతాను. 20 ఉంటే 20 మంది ఉన్నా కాపాడుతాను. 10 మంది ఉంటే 10 మంది ఉన్నా కాపాడుతానని చెప్పాడు అబ్రహాముతో దేవుడు. తీరా చూస్తే ఆ యొక్క పట్టణంలో 10 మంది కూడా ఎవరు లేరు తెలుసా? నీతిమంతులు లేరు. ఇదంతా ఎందుకు అని అంటే, అబ్రహాం సహోదరుడు లోతు ఆ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి లోతు నశించిపోతాడేమో, లోతు రక్షించబడాలని ఆశ అబ్రహాంకి, తన సహోదరుని కొరకు ఆరాటం. కాబట్టి తప్పకుండా ఆ కుటుంబం రక్షించబడాలని అబ్రహాము దేవునితో ఏం చేశాడు తెలుసా? వాదమాడాడు, దేవుణ్ణి అడిగాడు. ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించడానికి ఇష్టపడ్డాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరైనా న్యాయాధిపతి. ఏం తీర్చువాడు? ఏం తీర్చువాడు? ఏం తీరుస్తాడు ఆయన? పుల్ల వంకర పొయ్యి తీరుస్తుంది అంటారు. అలాగా ఒక అన్యాయస్తుడికి, ఒక అన్యాయం జరుగుతున్నటువంటి వ్యక్తికి న్యాయము తీర్చగలవాడు ఎవరో తెలుసా? దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. రెండవ విషయంకి వద్దాం. రెండవ విషయం త్వరగా మన కీర్తనల 5వ వచనం. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించటలేదు అని అనుకుని ఏం చేయట్లేదంట? ప్రజలు ఏమనుకున్నారంట? యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించట్లేదని అనుకుంటున్నారట. అంటే ఆయన ఎవరో తెలుసా? రెండో విషయం మీకు చెప్తున్నాను, రాసుకున్న వాళ్ళకి చూసుకోండి. యెహోవా ఎవరంటే చూచువాడు. ఏం చేసేవాడు? మనలందరినీ చూస్తున్నాడు. నమ్ముతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు చూస్తున్నారు? మనలందరినీ దేవుడు చూస్తున్నాడు. మన పనిపాటలు దేవుడు చూస్తున్నాడు, మన నడక చూస్తున్నాడు, మన పడక చూస్తున్నాడు. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. మనుషులకు మరుగు చేయొచ్చేమో కానీ దేవునికి ఎవడును ఏం చేయలేడు తెలుసా? ఏది మరుగు చేయలేరు. ఆయన ఎవరు అని అంటే చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. చూచుచున్న దేవుడు. కానీ నరులు ఏమనుకుంటున్నారంట? ప్రజలు ఏమనుకుంటున్నారంట? ఆయన చూచుటలేదు. తర్వాత యాకోబు దేవుడు విచారించట్లేదని అనుకుని, విచారించట్లేదు, అసలు మన గురించి ఆలోచించట్లేదు, ఆయన చూడట్లేదు, విచారించట్లేదని అనుకుంటున్నారట ప్రజలు. కాదు,
ఆయన ఏం చేస్తున్నవాడు తెలుసా? ఆకాశము నుండి వంగి నరులను ఏం చేస్తున్నవాడు తెలుసా? పరిశీలిస్తున్నవాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం మీరు చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపంతయు ఊహంతయు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడును. దేవునికి స్తోత్రం. ఆకాశము నుండి నరులను వంగి దేవుడు చూచినప్పుడు వాళ్ళ హృదయములో ఊహంతయు తలంపంతయు కేవలం ఏంటంట? చెడ్డదని దేవుడు ఎరిగాడట. మనుషుని హృదయంలో తలంపంత ఏంటి? చెడ్డదంట. పైకి మంచిగానే కనబడతాడు కానీ వాడి హృదయ ఆలోచనలన్నీ చెడ్డవి అంటున్నాడు దేవుడు. అది చూచాడంట దేవుడు. ఎందుకంటే మనుషులుగా మనం పై రూపమే చూడగలం, దేవుడిగా ఆయన అంతరంగాన్ని చూచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఏం చూసేవాడు ఆయన? అంతరంగాన్ని చూచే దేవుడు. ఎందుకంటే యెషయా ఇంటికి వెళ్ళి యెషయా కుమారుల్లో ఒక కుమారుణ్ణి నాకు రాజుగా అభిషేకించని సమూయేలుతో చెప్పాడు దేవుడు. సమూయేలు తైలపు కొమ్ము పట్టుకుని యెషయా ఇంటికి వెళ్ళి యెషయాని పిలిచి, మీ కుమారులందరినీ దయచేసి నా దగ్గరకు పిలిపించు, మీ కుమారుల్లో ఒక్కడిని దేవుడు రాజుగా అభిషేకించమన్నాడని చెప్పాడు. యెషయా ఆ మాట విని చాలా సంతోషించి తన బిడ్డలందరిని ఏం చేయటం మొదలుపెట్టాడు? దగ్గరకు తీసుకొచ్చాడు. సమూయేలు ఆ తైలపు కొమ్ము పట్టుకుని చూస్తున్నాడు. పెద్దవాడు అబీనాదాబు వచ్చాడు. చూడగానే చాలా ఎత్తుగా, లావుగా, పొడవుగా, అందంగా ఉన్నాడు. వెంటనే సమూయేలు అతను చూచి అనుకున్నాడు, అబ్బా ఇతడైతే బాగుంటుంది, ఇశ్రాయేలుకు రాజుగా చాలా బాగున్నాడు అనుకుని తైలపు కొమ్ము పట్టుకెళ్ళి తైలం పోద్దామని చూస్తే తైలం పట్టలేదు. దేవుడు అన్నాడు, ఏంటి ప్రభు అంటే, నేను కోరుకోలేదు, అతని పక్కకి ఏంటి అన్నాడట. నేను కోరుకోనలేదు. మీరు గమనిస్తే అలాగ 7గురిని వరుసగా తీసుకొచ్చినప్పుడు 7గురు కూడా ఇశ్రాయేలుకు రాజుగా తగిన వాళ్ళు అనుకున్నాడు సమూయేలు. దేవుడు అన్నాడు, వీళ్ళెవరు నేను కోరుకోలేదు. నువ్వు పై రూపం చూస్తున్నావు సమూయేలు, నేనేం చూస్తున్నాను తెలుసా? అంతరంగమును చూచుచున్న దేవుడు అని. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఏం చూస్తాడు? మనం ఏం చూస్తాం? ఏమంటే ఏం చూస్తాం? మనం పై రూపమే చూస్తాం. ఎర్రగా ఉంది, లేకపోతే నల్లగా ఉంది, ఎత్తుగా ఉంది, లావుగా ఉంది అని అనగలమే తప్ప మనసు ఎటువంటిదో మనకి తెలియదు, మనం ఎరగలేం. అది ఎవరికి తెలియదు. ఇప్పుడు అన్ని జబ్బులకి మందులు ఉంటాయి కానీ ఓ జబ్బుకు మందు ఉండదట. ఏం జబ్బు అది అండి? ఏదో అంటున్నారు, వినపట్టలేదు నాకు. అన్ని జబ్బులకి మందులు ఉంటాయంట, ఓ జబ్బుకు మందు లేదు. ఏం జబ్బు అంటారు అది? మాకు అది గట్టిగా చెప్పండి, నాకు వినపడాలి కదా. ఏం జబ్బు? ఆవిడ చెప్తుంది అక్కడి నుంచి మనేద రోగం అంట, మానసిక రోగం అంటారు దాన్ని. ఏ రోగం? ఈ రోగం దేనికి వచ్చింది? మనసుకు వస్తుంది. మనసులో వచ్చినటువంటి ఆ రోగం ఎన్ని మందులేసినా ఆ నయం కాదు. అండ్ అన్ని జబ్బుల్లో కల్లా ప్రమాదకరమైనది ఏంటి? అనుమానం జబ్బు. ఏ జబ్బు? అనుమానం జబ్బు వచ్చిందంటే ఆ మనిషి జీవితం ముగిసే వరకు కూడా పోదు. ఇంకది చాలా ప్రమాదకరమైంది. మనసుకు జబ్బును ఎవడో కనుగొనలేడు. ఇది ఎవడో బాగు చేయలేడు, ఒక దేవుడు తప్ప. కాబట్టి సమయాలు పై రూపం చూస్తున్నావు, నేను అంతరంగానే చూస్తున్నానయ్యా, వీళ్ళెవరిని నేను కోరుకోనలేదు అన్నాడట. యెషయాని పిలిచి, అబ్బాయి ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నాడండి, కరసారపోడు, వాడు గొర్రెలు కాసుకుంటాడండి, పిలవనంపించి అన్నాడు. పిలవనంపించాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 8వ వచనం మీరు చూస్తే పిలిపించారు. పిలిపిస్తే ఆ కుర్రాడు లోనికి వస్తున్నప్పుడు సమూయేలు చూచి
అతని గురించి ఏమంటున్నాడో తెలుసా? అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, చూచుటకు సుందరుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడట? ఎర్రని వాడంట, చాలా ఎర్రగా ఉన్నాడు. చక్కని నేత్రములంట. ఏంటి? ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తే ఇక పెళ్ళి అవ్వాల్సిన పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెద్దోళ్ళు వెళ్తారు కూడా. ఆ పెద్దోళ్ళు కంటిని గమనిస్తారు, పంటిని కూడా గమనిస్తారు. పంటి వరుస చూస్తారు, పళ్ళు వరుస ఎలా ఉందని. కళ్ళు పెద్దవా చిన్నవా, మనల్ని చూస్తుందా పక్క వాళ్ళని చూస్తుందా, కళ్ళు చూస్తారు కదా. కొంతమంది ఇలాగే ఉంటారు కానీ ఇలా చూస్తారు. అదే చూపు, అదే మెల్లకొన్ను అంటనమాట. మెల్లకొన్ను మన దగ్గర ఎదురుగుండా ఉంటుంది కానీ చూపు ఇలాగ ఉంటుంది. అంటే ఈ కూడా వచ్చినటువంటి పెద్దోళ్ళు ఎందుకు వస్తారో తెలుసా? ఎందుకు తీసుకెళ్తారో తెలుసా? గమనించడానికి. నడమంటారు. ఎందుకు నడాలా? అప్పుడు దాకా నడలేదా అంటే ఎలా నడుస్తుంది, కాలు ఎలాగేస్తుంది. కొంతమంది ఎత్తి నడుస్తారట. అలా రాయబడ్డది యెషయా గ్రంథంలో. యెరూషలేము కుమార్తెలంట కాళ్ళు పైకెత్తి ఎలా నడుస్తారని తెలుసా? వారసూపులు చూస్తూ కాళ్ళు గజ్జులు కట్టుకుని గడగడలాడిస్తూ నడుస్తారని ఉంటుంది. అంటే కొంతమంది నడక కూడా ఎలా ఉంటుంది అంటే నమ్రతగా ఉండదు, సరిగ్గా నడరు, ఎత్తి నడుస్తారు. అవన్నీ గమనిస్తూ ఉంటారు. అందుకే పెద్దోళ్ళు వస్తూ ఉంటారు. అదే ఆడపిల్లని గమనింతాకి పెద్దోళ్ళు వెళ్తే ఆ పిల్లలు లోనకి తీసుకెళ్ళి మరీ పరీక్షలు చేస్తారు. ఇవన్నీ ఎందుకంటే ఏది పరీక్షించినా పై రూపాన్ని చూడగలమే తప్ప ఆమె అంతరంగాన్ని మనం ఏమి చూడలేం. అయ్యో చూడడానికి చాలా ముచ్చడానికి అనిపించింది కానీ మంచి పిల్ల అనుకున్నాం కానీ అయ్యి బాబా దాని అంత రాకాసి లేదంటారు పెళ్ళి అయిన తర్వాత. ఎందుకని వీళ్ళకి తెలియలేదు? అంతరంగం తెలియదు ఎవరికి. అంతరంగ స్వభావం ఎవరికి గ్రహించలేం. ఎందుకంటే ముక్కు పళ్ళోడు పళ్ళు ఇలాగ ఈకిలిస్తే కానీ ఆడికి పళ్ళు లేవన్న సంగతి మనకి తెలియదు. కొంతమంది నోరు ఇప్పితే కానీ బూతులు ఆడుతుందన్న సంగతి మనకి తెలియదు. చూడ్డానికి మాట్లాడడానికి గౌరవంగా మర్యాదగా మాట్లాడొచ్చేమో కానీ నోరు ఇప్పిందా ఇంకా అక్కడ ఎవరు ఉండలేమన్నమాట. అలాంటివి ఉంటాయి. కనుక మనం ఏది చూడగలం? పై రూపమే చూడగలం. సమయాలు అదే చూస్తున్నాడు, పై రూపం చూస్తున్నాడు. వచ్చేటువంటి వ్యక్తిని చూస్తూ అంటున్నాడు, ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును. చూడ్డానికి ఎలాగున్నాడో తెలుసా? అబ్బా సుందరుడై ఉన్నాడని అనుకుంటున్నాడు అంటే మనసులో. లెగట్లేదు, తైలొప్పుకొని మట్టుకుని పరిగెట్టలేదు, కూర్చొని చూస్తున్నాడు. వెంటనే దేవుడు కలగజేసుకుని సమయంలో ఇదిగో ఏంటి అలా కూర్చొని చూస్తున్నావు? నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి ఏం చేయమన్నాడు తెలుసా? అభిషేకించు అన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే దావీదును దేవుడు కనుగొన్నాడు. అతడు దేవుని హృదయానుసారుడని అతని గురించి చెప్పబడది. కారణం ఏంటి తెలుసా? అతని హృదయము దేవునికి అంగీకారమైంది. మిగిలిన వాళ్ళ హృదయాల్లో చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉన్నారు, అందంగా ఉన్నారు, రాజుకు తగినటువంటి హోదా, శరీర బల అంతా ఉంది, కానీ మనసు వాళ్ళవి మంచివి కావు. కానీ దావీదు చిన్నోడే, కానీ మనసు మంచిది. కాబట్టి దేవుడు దావీదును ఎన్నుకున్నట్లుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఏం చేసేవాడు దేవుడు అంటే ఆయన హృదయాంతరంగాన్ని చూచే దేవుడు. నువ్వు అనుకున్నట్టుగా నిన్ను చూడకుండా ఉండలేదు. నువ్వు వేసే ప్రతి అడుగు ఆయనకి తెలుసు. నిన్ను ప్రతి క్షణము నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకరోజు సమయం ఉంది, ఆ సమయాన్ని నీకు ప్రతిఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టుగా ఆయన చూడకుండా ఉండే దేవుడు కాదు. ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నాడట? ఆకాశం నుండి వంగి నరులను పరిశీలించుచున్న దేవుడైన, పరిశీలిస్తున్న దేవుడైన. ఇంకా మనం చూస్తే యోబు గ్రంథం 22 అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 22 అధ్యాయం 13వ వచనం. దేవునికి ఏమి తెలియను? గాఢాంధకారములో నుండి ఆయన న్యాయము కనుగొనునా?
ఆయన చూడగలరా అన్నాడు. ఇక్కడ చూడండి, మేఘం అంట అడ్డం వెళ్ళిపోద్ది, ఆయనకి కనబడదు. గాఢంధకారము కమ్మేస్తే ఆయన కనుగొనగలుగుతాడా అనుకుంటాడంట మనుషుడు. మరి 23వ కీర్తన కాడకు వచ్చేటాడికి అక్కడ కీర్తనకాడు ఏం చెప్తున్నాడు 2వ వచనంలో? కింద పై వచ్చినవా? గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను. ఎక్కడ గాఢంధకారములో కూడా నువ్వు నాకేమో అంటావు అన్నాడు. ఇక్కడ తోడై ఉంటావు అంటున్నాడు. ఇక్కడ ఏమనుకున్నారు? మేఘములు కమ్మేస్తాయి, ఆ మేఘములో దేవుడు చూడ్డు, ఆ అంధకారములో మనం ఉంటే ఆయన కనుగొనలేడు అని వీళ్ళు అనుకుంటున్నారు. చాలామంది ఇదే ఆలోచన. దేవుడికి తెలీదు, ఆయన చూచట్లేదు అని అనుకుంటా ఉన్నారట. ఇంకా మనం చూస్తే 14వ కీర్తన 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను ఏం చేస్తున్నాడో తెలుసా? పరిశీలన చేయించు ఉన్నాడు. ఏం కలిగి? జ్ఞానం కలిగి, వివేకము కలిగి. మనుషుడు దేవుని వెతుకుతాడేమోనంట. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడట. కానీ వీడు ఏం చేయలేకపోతున్నాడు? దేవుణ్ణి వెతకలేకపోతా ఉన్నాడు. 102వ కీర్తన 18వ వచనం, ఈ చదువుబంటి భాగంలో మనం చూస్తే యెహోవాను సేవించుటకే జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రము ప్రకటించినట్లు సరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, సావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచుననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించుననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రమాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసును, నా దినములు కొద్దిపరచును. నేను ఇలాగూ మనవి చేసి నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనుపోకు, నీ సంవత్సరములు తరతరములు ఉండును. ఆకాశము నుండి దేవుడు ఏం చేసేవాడు ఉన్నాడు తెలుసా? వంగి మనలను చూచు దేవుడై ఉన్నాడు. చివరిగా ఆదికాండం 16వ వచనం, ఆదికాండం 16వ వచనం, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా కనుగొని, సారాయి దాసువైన ఆగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగాను గనుక నా యజమానురాలు దగ్గర నుండి పారిపోవచ్చున్నానని చెప్పింది. ఇక్కడ చూడండి, ఆగరు ఏం చేస్తుందంటే సారాయి బాధ పెట్టింది. బాధ పెడితే కొట్టేసింది కూడా. ఈ బాధ పడలేక అర్ధరాత్రి వేళ లేచి ఎవరికి కనబడకుండా అరణ్యములోకి పారిపోయిందట. నీటి బొగ్గ దగ్గర యెహోవా దూత ప్రత్యక్షమై, సారాయి దాసువైన ఆగరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిందట. ఒక్కసారి ఉలిక్కిపడ్డది. ఎవరు చూడకుండా వచ్చేస్తున్నాను అనుకున్నాను, కానీ అయ్యో నువ్వు చూస్తున్నావని చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏం పేరు పెట్టింది? చూచుచున్న దేవుడవయ్యా అని పేరు పెట్టింది. ఆగరణ అరణ్యములో అర్ధరాత్రి వేళ పారిపోతున్నప్పుడు ఎవరు చూశారు?
దేవుడు చూచాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎవరో తెలుసా? ఆయన చూచుచున్న దేవుడు. గానుగు చాటున, న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉంటుంది. గిద్యోను గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడట, ఎవరికి కనబడకుండగా. అలాంటి టైములో పరాక్రమం గల బలాఢ్యుడా గిద్యోను అని దేవదూత అతనికి ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతూ ఉంది. ఎవరు చూశారు? ఎవరికి కనబడకుండా ఉంటే ఎవరికి కనబడ్డాడు? దేవుని దూత అతనితో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఉదయకాలపు వేళ ప్రభు మనలను చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు చూడట్లేదు, గాఢంధకారము మేఘములు ఆయనకి మరుగవుతున్నాయి, మనం కనబడమని అనుకుంటున్నావేమో. లేదు, ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తున్నా తెలుసా? చూచుచున్న దేవుడు. మూడవది 9వ వచనం, మన కీర్తనకు వచ్చాడు. 9వ వచనం, చెవులు కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. చాలండి, చూడండి, ఇక్కడ మనం గమనిస్తే చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కళ్ళను కలగజేసినవాడు నిర్మించినవాడు కానకుండడా. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడు. తెలుసా నీకు? నువ్వు అనుకుంటున్నావు ఎవరు వినకుండగా మాట్లాడుకుంటున్నావు, భలేగా అనుకుంటున్నావు. కానీ మనం మాట్లాడే ప్రతి మాట ఎవరు వింటున్నారట? దేవుడు చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఎందుకని? ఈ కంటిని నిర్మించినడు ఎవరో? దేవుడు. ఈ చెవులు కలగజేస్తున్నాడు ఎవరో? దేవుడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, చెవులను కలగజేసిన వాడు వినకుండునా. అంటే మనం ప్రతి మాట ఎవరు వింటున్నారో? దేవుడు వింటున్నాడు. నువ్వు చేసే ప్రతి పని ఎవరు చూస్తున్నారో? దేవుడు చూస్తున్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. చూడండి, కళ్ళు లేని వాడికేంటి, చెవులు లేని వాడికేంటి, ఇవన్నీ కలగజేసిన వాడెవరో? దేవుడేనంట. యెహోవానైనా నేనే కదా, కాబట్టి నేను నీకేమై ఉంటాను? నోటికి తోడై ఉంటాను. నువ్వేం పలకాలో నేను అది పలుకుతాను. నువ్వు ధైర్యంగా నిలబడని మోషేను బలపరుస్తున్నాడు. చూడండి, కంటిని కలగజేస్తున్నాడు దేవుడే, చెవులను నిర్మించిన వాడు కూడా దేవుడే. ఆయన చూసేవాడు, తర్వాత వినేవాడు. ఏం చేసేవాడు? చూచేవాడు, వినేవాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం, వినగల చెవిని ఈ రెండును యెహోవాయే కలగా చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినగల చెవులను, ఏమంటే చూడగల కన్నులను, ఈ రెండింటిని ఎవరు కలగజేశారు? దేవుడే కలగజేశాడు. కొంతమంది రకరకాల అనుభవాలు కలిగి ఉంటారు. కళ్ళే కదా అందరూ అనుకుంటాం, కానీ కొంతమంది దగ్గర కనబడుతుంది, కొంతమందికి దగ్గర కనబడదు, దూరం కనబడుతుంది. కొంతమంది పక్క వాళ్ళు మాట్లాడుకుంటే గట్టిగా మాట్లాడుకుంటే వినబడుతుంది, కొంతమంది గుసగుసలాడుతుంటేనే వినబడుతుంది, వాళ్ళకి గట్టిగా మాట్లాడితే వినబడదు. రకరకాల మనస్సులు కలిగిన వారు, రకరకాల అనుభవాలు కలిగిన వాళ్ళు ఉంటారు. దూరదృష్టి, దగ్గర దృష్టి. కొంతమంది గట్టిగా మాట్లాడాల, వాళ్ళతో చెప్పాలంటే ఊరందరికీ తెలిసిపోద్ది. ఈ బాధ పడలేక ఒక్కొక్కడు ఏం చేస్తూ ఉంటాడు? రాసిచ్చేస్తూ ఉంటాడు, కాగితం చదువుకుంటాడు. అంటే కొంతమంది చెవులు పెద్దవి ఉంటాయి కానీ వినబడదు, కళ్ళు పెద్ద గుడ్లు ఉంటాయి కానీ వాళ్ళకి కళ్ళు కనబడవు. దగ్గర దృష్టి, దూరం దృష్టి, ఇవన్నీ కలగజేస్తున్నాడు ఎవరంట? దేవుడే. ఈయన ఏం చేయకుండా ఉండేవాడు కాదు, చూడకుండా ఉండేవాడు కాదు. చూడండి, దానియేలు గ్రంథం దగ్గరికి రండి. దానియేలు గ్రంథం దగ్గరికి రండి. 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. ఈ దానియేలు గ్రంథంలో బెల్షాజరు అనేటువంటి రాజుగారు ఉన్నారు. ఈయన ఎవరంటే నెబుకద్నెజరు యొక్క రాజుగారి యొక్క కొడుకు బెల్షాజరు. ఈ నెబుకద్నెజరు యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు
యెరూషలేము దేవాలయములో ఉపకరణములు అక్కడ గ్లాసు, సొంబు, ఇలాగన్నీ బంగారము, ఇత్తడివి సరుకులు ఉండేవి యెరూషలేము దేవాలయంలో. ఇవన్నీ పట్టుకెళ్ళిపోయాడట నెబుకద్నెజరు యుద్ధానికి వచ్చినప్పుడు. అయితే ఈ బెల్షాజర్ ఏం చేశాడంటే, నెబుకద్నెజరు తర్వాత రాజు అయినటువంటి బెల్షాజర్ ఏం చేశాడంటే, ఒకరోజు విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు వచ్చినటువంటి ప్రముఖులైనటువంటి వ్యక్తులందరికీ ద్రాక్షారసం ఏర్పాటు చేశాడు. ఏం ఏర్పాటు చేశాడు? ద్రాక్షారసం. ఈ ద్రాక్షారసం ఎందులో ఏర్పాటు చేశాడో తెలుసా? దేవుని మందిరములో నుంచి తెచ్చినటువంటి ఉపకరణాలలో ద్రాక్షారసం పోసి వచ్చిన పెద్దలందరికీ ఇచ్చి తాగించాడు. అందరూ బాగానే తాగారు, అయిపోయింది మంచి చక్కగా. ఈ లోపల జరిగింది ఏంటి తెలుసా? రాజుగారు బాగా ఎక్కువ తాగున్నాడు. ఈ లోపల తన ఎదురుగుండా ఉన్నటువంటి గోడ మీద ఒక హస్తం వచ్చింది. ఈ హస్తం ఏం చేస్తుందంటే వేలుతో రాస్తం మొదలెట్టింది. ఒక పదం రాసింది. ఏంటి ఆ పదం అంటే, మెనే టెకెల్ ఉపర్షిల్ అని ఓ పదం రాయబడ్డది. ఈ పదం రాయబడ్డ వెంటనే ఒక్కసారిగా బెల్షాజర్ యొక్క చేతులు కాళ్ళు వసులిపోయాయి, పట్లు వదిలేసాయి. అయ్యో బాబు, ఏమైపోతుందో తెలియలేదు. ఆయనకి కంగారు పుట్టేసింది. ఏం జరుగుతుందో తెలియదు, కంగారు వచ్చింది. వెంటనే ఊర్లో దేశంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞుల్ని, జ్యోతిష్కుల్ని, పెద్దలందరినీ పిలిపించాడు. ఇదిగో ఆ గోడ మీద రాయబడ్డేటువంటి పదం ఏంటో చదవమన్నాడు, దాని అర్థం చెప్పమన్నాడు. ఎవ్వరూ చెప్పలేదు కనుక మీరు ఎవరు ఉంటాకి వెళ్ళి చంపేస్తానన్నాడు. అది ఆ వార్త విన్నటువంటి దానియేలు, దయచేసి వారికి ఏ హాని తలపెట్టొద్దు, నేను తప్పకుండా ఆ విషయాన్ని చెప్తాను, నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి దానియేలు వచ్చి ఆ విషయాన్ని ప్రార్థన చేసి దానియేలు ఏం చేస్తున్నాడు తెలుసా? రాజుగారికి చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని చెప్పాడో తీసారా? బైబిల్లో ఎక్కడ దాకా చెప్పాను చూసారా? ఈ వాక్య భావము ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్కలు చూచి ముగించేశాడు. మొదట అక్కడ రాయబడ్డ మాటలో మెనే అంటే ఏంటి తెలుసా? దేవుడు నీ ప్రభుత్వాన్ని లెక్క చూశాడు, లెక్కలన్నీ చూసి ఏం చేసేసాడు తెలుసా? ముగించేశాడు. రెండవది టెకిల్ అనగా ఆయన నిన్ను త్రాసులో పెట్టి తూచాడు, నువ్వు తక్కువగా తేలిపోయావు. చూడండి, పెరెష్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసీకులకును ఇవ్వబడనని చెప్పబడ్డది. ఇది దాని అర్థం. ఎందువల్ల? దేవుని ఉపకరణములు దేవుని పరిశుద్ధమైనటువంటి పని కొరకు వాడబడే అవి అట్టుకొచ్చి దాంట్లో ఏం తాగడం మొదలెట్టారు? ద్రాక్షారసం తాగారు. ఇది చూచిన దేవుడు వెంటనే రాజుగారిని లెక్కలు చూసేసి ముగించేసి పక్కకి గెంటేశాడు. అంతే. అంటే ఏం చూస్తున్నా దేవుడు? ఆయన మనలను చూస్తున్నాడు, వింటున్నాడు. ఎన్ని మాటలు చెప్పుకున్నాం ఏమండి? ఎన్ని మాటలు? 3. 1, ఆయన ఎవరు అనుకున్నాం? న్యాయాధిపతి. 2, ఆయన ఏం చేస్తున్న దేవుడు? చూచుచున్న దేవుడు. 3వది ఎవరైనా వింటున్నవాడు, చెవులు కలగజేసినవాడు, కంటిని నిర్మించినవాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు వింటలేదు అనుకుంటున్నావు కానీ మాటలన్నీ నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుని దగ్గర లిఖించబడుతుంది. ఆయన వింటున్నాడు. చివరగా 4వ దాని ఇక్కడికి వచ్చేద్దాం. 17వ వచనం. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించును. అంటే 4వది ఏంటి తెలుసా? ఆయన మనకు సహాయము చేయు దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నీకు ఈ లోకంలో మనుషుల వల్ల ఏ సహాయము కలగకపోవచ్చు, ఏ తోడు నీకు లేకపోవచ్చు, ఏ ఆదరణ నీకు దొరకకపోవచ్చు, కానీ
నువ్వు ఆరాధిస్తున్న దేవుని వల్ల నీకేం కలుగుద్దో తెలుసా? సహాయము కలుగుద్ది. ఆయన నీకేం చేసేవాడుగా ఉన్నాడు తెలుసా? సహాయము చేయువాడుగా ఉన్నాడు, తోడుగా నిలిచేవాడుగా ఉన్నాడు, నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. 27వ కీర్తన 10వ వచనం చూడండి. 27వ కీర్తన 10వ వచనంలో చూస్తే చూడండి, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. చూడండి, ఎవరు విడిచిపెట్టినా, తల్లిదండ్రులు విడిచిపెట్టినా, అన్నదమ్ములు విడిచిపెట్టినా, ఆయన నాకు ఏం చేసేవాడు ఉన్నాడు తెలుసా? తోడుగా నిలిచేవాడు. ఆయన వల్ల మనకేం కలుగుద్దో తెలుసా? సహాయము. నా తల్లియు నా తండ్రియు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. యెహోవా నన్ను ఏం చేసేవాడు? చేరదీసేవాడు, ఆదరించువాడు, బలపరచువాడు. ఆయన కృపతో నన్ను నింపు దేవుడై ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? సహాయకుడు. దేవుడు నాకు సహాయము చేసి ఉండని ఎడల మనుషులు నన్ను ప్రాణముతోనే మింగివేయుదురు అంటాడు కీర్తనకారుడు. దేవుడు మనకు తోడై ఉండని ఎడల మనుషులు ఏం చేస్తారంట? ప్రాణముతోనే నన్ను మింగివేయుదురు అంటాడు మరొక చోట. కాబట్టి దేవుడు ఎవరు అనంటే మనకు సహాయము చేయువాడు. ఆయన తన కృపతో మనల్ని నింపువాడు, ఆయన ఆదరణ మనకిచ్చువాడు. కాబట్టి ఆయన యందు నిరీక్షణ గలవారమై, ఆయన కృప కొరకు కనిపెట్టువారమైతే ఆయన మనల్ని ఇడువడు, ఎడబాయిని దేవుడు. కాబట్టి నువ్వు అనుకున్నట్టుగా ఆయన చూడనివాడు కాదు, నువ్వు అనుకున్నట్టుగా విననివాడు కాదు, నువ్వు అనుకున్నట్టుగా ఆయన నీ జీవితంలో న్యాయము తీర్చినవాడు అసలే కానే కాదు, న్యాయాధిపతి. కాబట్టి ఇట్టి గొప్ప దేవుని మనం ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మరి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లిస్తూ నిత్యము ఆయన సన్నిధిలో మనం మొరపెట్టు వారమైతే, ప్రార్థించే వారమైతే ఆయనే మనకు న్యాయం తీరుస్తాడు, ఆయనే మన పక్షంగా వ్యాజ్యమాడతాడు. ఆయన మనల్ని నిడువడు, ఎడబాడు. నిరీక్షణ గలవారమై ముందుకు సాగిపోదాం. అట్టి కృపదేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్. అలా తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. గడిచిన వారం దినాలు మమ్మల్ని కాపాడాం. ఈ ఉదయకాలపు వేళ నీ పాద సన్నిధిలో చేరి ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో